టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉప్పల్ నాగోల్ మధ్యలో ఒక 6 కిలోమీటర్ స్ట్రెచ్ మూసీలో వీ హావ్ బ్యూటిఫైడ్, బట్ వీ హావ్ నాట్ పబ్లిసైజ్, వీ హావ్ నాట్ డిస్ట్రక్టెడ్, వీ హావ్ నాట్ డిస్ట్రాయిడ్ వన్ హౌస్. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము 5 కిలోమీటర్లు సుందరీకరించి చూపెట్టాం. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మీరు దయచేసి నిన్న కొంతమంది వెళ్ళారు, మధు పార్క్ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది పోయి చూసి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది ఏంటంటే, మీరు ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయలేరా? నేను గతంలో మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేశామంటే, హుస్సేన్ సాగర్ కింద సర్ప్లస్ నాలా అని ఉంటుంది, అక్కడ అశోక్ నగర్ ఏరియాలో 450 హౌసెస్ పోతాయని చెప్పారు మేము నాలా వైడన్ చేస్తే. అందుకే ఏం చేశామంటే, పక్కన రిటైనింగ్ వాల్ పెంచాము, నాలాను డీపెన్ చేశాము. సేమ్ థింగ్ దే కెన్ డూ. మేము ఇప్పుడు మా ఆర్గ్యుమెంట్ కూడా అదే. 16,000 కోట్ల రూపాయలతో అయిపోయేదానికి 1,50,000 కోట్ల పేరిట లూట్ స్టార్ట్ చేశారు. ఒకటి. రెండోది, మహాత్మా గాంధీ మునిమన్మడే వద్దంటున్నాడు, మాకు విగ్రహం వద్దు, ఏం వద్దంటున్నాడు. ఈయన మాత్రం 5,000 కోట్లతో విగ్రహం పెడతానంటున్నాడు. మూడో పాయింట్ ఏంటంటే, వీఆర్ నాట్ అపోజ్ టు ద బ్యూటిఫికేషన్, బట్ మొత్తం హైదరాబాద్ లో 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు ఆనాడు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. మేము నిర్మాణం ఆల్మోస్ట్ 80% వదిలిపోయాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా 20% పూర్తి చేయడం, మూసీని డీపెన్ చేయడం, పక్కన రిటైనింగ్ వాళ్ళు కట్టడం. మనందరి ఆర్గ్యుమెంట్ అదే కావాలి. మీతో నా రిక్వెస్ట్ ఏమంటే, ఇవాళ ఫోర్ట్ వ్యూ కి ఒక్క నిమిషం పెట్టినాను, లెట్ మీ హియర్ మీ అవుట్. ఒక ఫోర్ట్ వ్యూ కదా, విజిటింగ్ ఎవ్రీ సింగిల్ ఏరియా, బట్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఇస్, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఫార్మ్ అ జాయింట్ యాక్షన్ కమిటీ. మీరు ఒక కాకి నొప్పి కలిగితే మిగతా కాకులన్నీ ఎట్లా వాళ్తాయో, అక్కడ కొట్టడం స్టార్ట్ చేస్తే మనందరం పోవాలి. లేకపోతే అక్కడ కొడుతున్నారు కదా నాకేమంటే రేపు మీ దగ్గరకు వస్తాడు. వాళ్ళు పాపం హెల్ప్లెస్ అవుతుంది. నిన్న ఖమ్మంలో ఎట్లా కొట్టేశారో చూశారు కదా. నేను వస్తాను లోపలికి చూసొద్దాం, కానీ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ సైన్ ఎనీథింగ్ ప్లీజ్. ఎందుకంటే మిమ్మల్ని డివైడ్ చేస్తారు, మిమ్మల్ని పిలుస్తారు, అనుశ్రీని పిలుస్తారు, అమ్మా నీకు బెస్ట్ ప్యాకేజ్ ఇస్తామని నీతో సంతకం పెట్టించుకుంటారు. దెన్ ఎవ్రీబడి ఎల్సెస్ కేస్ విల్ కొలాప్స్. అట్లా కాకుండా స్టే యునైటెడ్, స్టే టుగెదర్ ఫ్రమ్ ఆల్ ద వే. మీ ఒక్క కాలనీ కాదు, ఇక్కడ నుంచి అక్కడ దాకా. మా కార్తిక్ రెడ్డి గారు మీతో ఉంటారు. ఇవాళ ఆయన బర్త్డే, ఆయన కూడా మా ఎంబడి రోడ్ల మీద తిరుగుతున్నాడు. కాబట్టి ఆల్ వి విష్ ఫర్ యూ ఇస్, మాకేమి ఇప్పుడు అర్జెంట్ గా ఎలక్షన్లు లేవు, నేనేమి అర్జెంట్ గా మళ్ళీ మినిస్టర్ అయ్యేది లేదు. మేము మీకు అండగా నిలబడతాము. వీ హావ్ కమ్ టు ప్రొటెక్ట్ యువర్ రైట్స్, బికాస్ మీరందరూ రూపాయి కూడేసి కట్టుకునేవాళ్ళు. నోబడీ ఈజ్ అంబానీ ఆర్ అదానీ హియర్. మీరందరూ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. సాఫ్ట్వేర్ లోన్స్ పెట్టుకొని కట్టుకున్నారు సార్. నేను అనేది లోన్ ఎవడు కడతాడు? రేవంత్ రెడ్డి కడతాడు లోన్స్, అన్ని మొత్తం లోన్స్. ప్లెజర్ అని అంటున్నాడు కదా, మా మీద సాడిస్టిక్ ప్లెజర్. మీ మీద కాదా, అందరి మీద సాడిస్టిక్.